Hello everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Grace Ichini, working as a lecturer in aquaculture, పియా గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇమేజెస్ చూస్తుంటే ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ RAS సిస్టమ్ మీన్స్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్స్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. గ్రామ సచివాలయానికి సంబంధించి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇవి డిగ్రీ డిప్లొమా స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతాయి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆక్వాకల్చర్లో రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ని RAS అంటాము. సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. సో బయోఫ్లోక్ టెక్నాలజీ అండ్ ఆ RAS సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అందుకే వీడియో చేస్తున్నాను. రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ వి మణికంఠ త్రినాథ్, సెకండ్ BSc ఆక్వాకల్చర్ టెక్నాలజీ, పియా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్. ఈ PPT ప్రాజెక్ట్ తనది. సో నేను ఇందులో ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాక వీటికి అడిషనల్ ఇన్పుట్ అనేది ఇస్తాను. ఇంట్రడక్షన్. ఆక్వాకల్చర్, we know it is an developing industry of food production in our country. Andhra Pradesh playing a huge role in aquaculture production. Aquaculture is the best alternative to overcome the dependence on capture fisheries by culturing fishes. ప్రజెంట్ అందరూ ఆక్వాకల్చర్ మీద ఎక్కువ దేనికి డిపెండ్ అవుతున్నారు అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసమే. సో మనం ఎంత అగ్రికల్చర్ వైజ్ రైస్ని అండ్ రిమైనింగ్ అదర్ ఫుడ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నా సరే మనకి ఇంకా అనేది రిక్వైర్మెంట్ అనేది కావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేది ఎందులో అంటే ఆక్వాకల్చర్లో. మన కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టేట్ అనేది చాలా బిగ్ రోల్ని ప్లే చేస్తుంది ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో. అంటే ఆక్వాకల్చర్ రంగంలో మన స్టేట్ అనేది, సో మనకి ప్రెజెంట్ అంటే ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ స్టేట్లో ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. లేనప్పుడు ఏంటంటే ఎక్కువగా మెరైన్లో ఫిషింగ్ చేయడం వల్ల అంటే క్యాప్చర్ చేయడం వల్ల ఫుడ్ అనేది మనకి ఉండేది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ ఆక్వాకల్చర్ అనేది ఇన్లాండ్ ఆక్వాకల్చర్గా కూడా మనం చెప్పుకోవచ్చు RAS సిస్టమ్ని. ఇది ప్రెజెంట్ టెక్నాలజీ. RAS definition. Recirculating aquaculture systems are used in home aquaria and for fish production where water exchange is limited and the use of biofiltration is required to reduce ammonia toxicity. సో రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో ఏంటంటే మనం ఇది ఎక్వేరియం ఫిషెస్ని పెంచవచ్చు. జనరల్గా ఆక్వాకల్చర్ ప్రొడక్షన్స్కి సంబంధించి ఫిషెస్ని కూడా మనం ఈ RAS సిస్టమ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇందులో ఏంటి అంటే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫిల్టరేషన్ వచ్చేసి బయోఫిల్టరేషన్ అనేది ఉంటుంది. బయోఫిల్టరేషన్ ద్వారా టాక్సిసిటీ ఏవైతే ఉంటుందో వాటర్లో అది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్మాల్ ఏరియాలో లిమిటెడ్ వాటర్ ఎక్స్చేంజ్ తోటి ఈ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. జనరల్గా అయితే మనం పాండ్స్ని ప్రిపేర్ చేసి మనం ఒక ఫిష్ ప్రొడక్షన్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దానికి చాలా మనకి ఎక్కువ ఏరియా అనేది అవసరం అవుతుంది. సింపుల్గా డిఫైన్ చేసుకోవాలి అంటే తక్కువ స్పేస్లో ఆ లిమిటెడ్ వాటర్ ఎక్స్చేంజ్ తోటి ఎక్కువ ప్రొడక్షన్ని మనం ఈ RAS ఆక్వాకల్చర్లో సాధ్యమవుతుంది. నెక్స్ట్ స్లైడ్. వై రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ని అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి? టు రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ మోర్ గుడ్ క్వాలిటీ వాటర్ లైక్ ఏరియాస్ హ్యావింగ్ scarcity of water can cultivate by this method. Number 2, land area is also reduced while using RAS. Number 3, greater control over effluents and treatment. Number 4, permits the culture of aquatic organisms outside of natural range. మనకి వాటర్ అనేది ఎక్కువగా అవైలబుల్ ఉన్న చోట మనం దాన్ని ప్యూరిఫై చేసి మంచి క్వాలిటీగా మనం మార్చుకుంటాం. కానీ ఎక్కడైతే వాటర్ అనేది దొరకని ప్లేసెస్ ఉంటుందో అక్కడ కూడా మనం ఈ RAS ఆక్వాకల్చర్ అనేది చేయొచ్చు. వాటర్ రిసోర్సెస్ ఎక్కువ లేని ప్లేస్లో
ఈ రాస్ ఆక్వాకల్చర్ అనేది ఈ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. సెకండ్, ల్యాండ్ ఏరియా అంటే మనకి తక్కువ స్పేస్లోనే మనం ఈ ఆక్వాకల్చర్ని మనం చేయొచ్చు. జనరల్గా మనం వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దాన్ని ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తాము అంటే ఎటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అదర్ లైక్ ఎఫ్లూయెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి మనం చాలా ఎక్కువ ఖర్చు పెడతాం, వాటర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఎందుకంటే వాటర్ క్వాలిటీ మీదే ఆక్వాకల్చర్ అనేది ఎక్కువ బేస్ అయి ఉంది కాబట్టి. సో ఈ యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. రాస్ వల్ల ఏంటంటే ఎఫ్లూయెంట్స్ అంటే ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ అనేది మనకి తగ్గుతుంది కాబట్టి ఉన్న వాటర్తో, లిమిటెడ్ వాటర్ ఎక్స్చేంజ్తో హ్యాపీగా తక్కువ ఖర్చుతో తక్కువ స్పేస్లో ఈజీగా చేయొచ్చు. న్యాచురల్గానే కాకుండా సో మనం ఈ విధంగా కూడా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని కల్చర్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, రిక్వైర్ మినిమం ఏరియా. సిక్స్త్, multiple use of waste materials like water and fertilizers. Next, it is practiced with less source of water. Pollution can be minimized. Land and water are conserved. సో ఫైనలీ తక్కువ స్పేస్లో అయిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటి అంటే మిగిలిపోయిన వాటర్ కానీ వేస్ట్ వాటర్ అనేది రిమైనింగ్ మనం ఆ వాటర్ సిస్టమ్ పైప్ లైన్స్ని ఏదైనా గార్డెన్లోని కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ వేస్ట్ వాటర్ అనేది ఆ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్గా యూజ్ అవుతుంది. సో ఇది వాటర్ సోర్సెస్ ఎక్కువ లేని దగ్గర ఉన్న వాటర్ సోర్సెస్ని యూజ్ చేసుకొని లిమిటెడ్గా మనం చేసుకోవచ్చు. పొల్యూషన్ అనేది కూడా మనం ఎక్కువ అవ్వకుండా చూడొచ్చు. దీనివల్ల తక్కువ వాటర్ అండ్ తక్కువ స్పేస్లో మనం చేయడం వల్ల ల్యాండ్ని, వాటర్ని కన్జర్వ్ చేసినట్టు అవుతుంది. హిస్టరీ. First RAS started in Japan in 1950s. Europe started experimentally in 1970s. Commercial utilization of this technique started from 1980s in Northern Europe, like especially in Netherlands, Denmark and Germany. సో మన ఏ సిస్టమ్ అయినా సరే ఖచ్చితంగా అది ఎవరొకరు స్టార్ట్ చేసి ఉంటారు కదా. ఇది జపాన్లో 1950s వాళ్ళు ఈ సిస్టమ్ని, ఈ ఆక్వాకల్చర్ని డెవలప్ చేశారు. తర్వాత యూరప్ అనేది ఇది ఎక్స్పెరిమెంటల్ 1970s స్టార్ట్ చేశారు. సో కమర్షియల్గా ఈ టెక్నిక్ అనేది 1980s నుంచి నెదర్లాండ్, యూరప్లో స్టార్ట్ చేశారు. ప్రిన్సిపల్ ఆఫ్ రీసర్క్యులేటరీ సిస్టమ్స్. ఏ రీసర్క్యులేషన్ సిస్టమ్ ఈజ్ క్లోజ్డ్ సిస్టమ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఫిష్ ట్యాంక్స్, ఫిల్టరేషన్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్. The fish are housed in tanks and the water is exchanged continuously, which guarantees optimum growing conditions. Water is pumped into the tanks through biological and mechanical filtration systems and then sent into the tanks. There is an exchange of 5 to 10% of water per day based on the stocking and feeding rates. RAS aquaculture అనేది క్లోజ్డ్ సిస్టమ్. సో ఇది ఏంటంటే స్టార్టింగ్ మనది ఫిష్ ట్యాంక్స్, ఫిల్టరేషన్కి సంబంధించి అండ్ వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించి అన్నీ ఉండాలి. ఏదైనా ఒక ఏరియాలో మనం ట్యాంక్స్ని మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని అక్కడ వాటర్ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూస్గా ఇవ్వాలి. అలాగే 5 to 10% మాత్రమే డేకి ఎక్స్చేంజ్ చేస్తూ మనం ఈ కల్చర్ని చేయొచ్చు. సో జనరల్గా అయితే మనం ఆక్వాకల్చర్లో వాటర్ అనేది ట్రీట్మెంట్ చేస్తాం కదా. సో పొల్యూషన్స్ కానీ బ్యాక్టీరియా, వైరస్ ఇవేమీ లేకుండా చేసి మనం ట్యాంక్స్కి అనేది సప్లై చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాటర్ అనేది బయలాజికల్గా అండ్ మెకానికల్గా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫిల్టర్ అయిన వాటర్ని ట్యాంక్స్కి సెండ్ చేస్తారు. సో మనం ట్యాంక్లో వేసిన స్పీసెస్ని బట్టి, స్టాకింగ్ అండ్ ఫీడింగ్ రేట్స్ని బట్టి వాటర్ అనేది 5 to 10% అనేది డైలీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. కాంపోనెంట్స్ ఆఫ్ రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టమ్. సైట్ కాంపోనెంట్స్: బిల్డింగ్, ఎలక్ట్రిసిటీ, ఎమర్జెన్సీ జనరేటర్, పంప్ హౌస్, బల్క్ ఫీడ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి. ఈ పిక్చర్లో మీనింగ్ ఏంటంటే, సో ఆల్రెడీ ఇక్కడ ట్యాంక్లో మనం ఫిషెస్ని కల్చర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ సాలిడ్స్ క్యాప్చర్ అనేది జరుగుతుంది. అండ్ అదే ట్యాంక్ నుంచి ఫైన్ అండ్ డిజాల్వ్ సాలిడ్స్ రిమూవల్ అనేది కూడా
జరుగుతుంది. సో ఈ రెండు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. సాలిడ్ అండ్ డిజాల్వ్డ్ సాలిడ్స్ కూడా రిమూవ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ వేస్ట్ సాలిడ్స్ని క్యాప్చర్ చేస్తామో వాటిని హైడ్రాలిక్స్ రన్ అవుతున్న హైడ్రాలిక్ నేచర్ ఉంటుంది. అవి అక్కడ నుంచి బయోఫిల్ట్రేషన్ అండ్ నైట్రిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వాటర్ అనేది. సో అక్కడ దాని తర్వాత అందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తాము. దెన్ ఏరియేషన్ అండ్ ఆక్సిజనేషన్ అనేది మనం కంటిన్యూస్గా సప్లై చేస్తూనే ఉంటాము. అలాగే డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ కూడా జరుగుతూనే ఉంటుంది. సిస్టమ్ అనేది దీనివల్ల కంట్రోల్గా ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా ఏరియేషన్ ఇవ్వక్కర్లేదు, బట్ టైం టు టైం దాన్ని అంటే పాండ్లో ఉన్న వాటర్ క్వాలిటీని బట్టి స్టాకింగ్ డెన్సిటీని బట్టి మనం ఏరియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సిస్టమ్ కంపోనెంట్స్. సోర్స్ ఆఫ్ ఏరియేషన్. Fish require optimum levels of oxygen to survive. Oxygen can be added to the system through an oxygen generator to maintain suitable oxygen levels at high stocking densities. Aeration pumps blowers will provide the tanks with both oxygen and water circulation. సో సిస్టమ్ కంపోనెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టే మనకు కల్చర్ అనేది మంచి ప్రాఫిట్ అనేది వస్తుందా లేదా అనేది మనకి ముందే తెలుస్తుంది. సో ఫిషెస్ అనేవి సర్వైవ్ అవ్వడానికి ఆప్టిమల్ లెవెల్స్ ఆక్సిజన్ అనేది సరిపోతుంది అండ్ మనం ప్రొవైడ్ చేయాలి కూడా. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది మనకి ఈ ట్యాంక్స్లో ఎలా పెడతాము అంటే బ్లోయర్స్ కానీ ఏరియేటర్స్ పంప్స్ని మనం ఫిక్స్ చేస్తాము. దానివల్ల స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నా సరే వాటికి ఆప్టిమమ్ లెవెల్లో ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది ఈ బ్లోయర్స్ ఎయిర్ పంప్స్ ఉండడం వల్ల. అండ్ వాటర్ అనేది రీసర్క్యులేటింగ్ అంటే సర్క్యులేటింగ్ అవుతూనే ఉంటుంది కదా, అందుకే కదా ఆక్వాకల్చర్ ఈ సిస్టమ్ని రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ అని అంటున్నాం. సో ట్యాంక్స్ 5,000 to 10,000 liters are most commonly used. Non-corrosive, therefore, plastic or fiberglass is recommended. Smooth round tanks with a conical shaped bottom draining. Pumps and pipes. Pumps and pipes are required to move water around the system. ఇందులో జనరల్లీ కామన్గా 5,000 నుంచి 10,000 లీటర్స్ ఉన్న ట్యాంక్స్ని యూజ్ చేస్తున్నారు. ఆ ట్యాంక్స్ అనేది ప్లాస్టిక్తో కానీ ఫైబర్ గ్లాస్తో కానీ ప్రిపేర్ అయినటువంటి ట్యాంక్స్ని యూజ్ చేస్తారు. సో ఈ ట్యాంక్స్ ఎలా ఉంటాయంటే స్మూత్ అండ్ రౌండ్గా ఉంటాయి అండ్ బాటమ్ వచ్చినప్పటికీ కోనికల్ షేప్గా ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ అనేది డ్రైన్ అవుట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా అది కోనికల్ షేప్ ఉంటుంది అనమాట బాటమ్ సైడ్. సో ఇది రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ కాబట్టి ఆ ట్యాంక్ చుట్టూ కూడా వాటర్ సర్క్యులేట్ అవ్వడానికి కావలసిన పంప్స్ పైప్స్ అనేవి ఫిట్ చేస్తారు. ఫిల్ట్రేషన్ 1. మెకానికల్ ఫిల్ట్రేషన్ రిమూవ్స్ సస్పెండెడ్ సాలిడ్స్. Decomposing waste matter left in the tanks will consume available oxygen within the water column. Some types include drum filtration, screen filtration, foam filtration, sand filters. Back flushing is regular to prevent the accumulation of sludge. జనరల్గా మనం 2 ఫిల్ట్రేషన్స్ అని చెప్పుకున్నాం కదా, బయలాజికల్ మెకానికల్. సో మనం ఇక్కడ ఫస్ట్ మెకానికల్ ఫిల్ట్రేషన్ చూస్తున్నాం. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఇది సస్పెండెడ్ సాలిడ్స్, ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ అనేవి సాలిడ్స్ రూపంలో ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి మెకానికల్ ఫిల్ట్రేషన్ యూజ్ చేస్తాం. జనరల్గా ఎప్పుడైతే సస్పెండెడ్ సాలిడ్స్ అనేవి బాటమ్ని ఉండిపోతాయో అవేంటంటే అక్కడున్న ఆక్సిజన్ లెవెల్ని కూడా అవి కన్జ్యూమ్ చేసేస్తాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు అది స్లడ్జ్ని మనం రిమూవ్ చేసుకోవాలి. జనరల్గా మెకానికల్ ఫిల్ట్రేషన్స్లో చాలా ఫిల్ట్రేషన్స్ ఉన్నాయి, like drum filtration, screen filtration, foam filtration and sand filters, etc. Filtration 2. Biological filtration. Fish produce ammonia and nitrates as metabolic wastes which are toxic. Biofilters consist of a medium with a large surface area upon which nitrifying bacteria will colonize after few weeks. These bacteria convert toxic wastes into non-toxic wastes
This process known as nitrification. This acts as a biofilter for purification of water. బయోఫిల్ట్రేషన్ అంటే బయోలాజికల్ థింగ్స్ని ఫిల్టర్ చేసేదాన్ని బయోలాజికల్ ఫిల్ట్రేషన్ అంటాం. సో బయోలాజికల్ ఫిల్టర్స్లో ఏంటంటే ఇందులో ఫిష్ అనేది అమ్మోనియాని నైట్రైట్స్ని వేస్ట్ ప్రొడక్ట్స్ కింద అంటే దాని ఎక్స్క్రీటాన్ని రిలీజ్ చేస్తుంది. సో అవి ఏంటంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే టాక్సిక్గా మారుతుంది. సో ఆ టాక్సిసిటీని తీసివేయడానికి ఈ బయోఫిల్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే బయోఫిల్టర్స్కి ఏంటంటే సర్ఫేస్ పైన నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది కాలనైజ్ అయి ఉంటుంది, అంటే గ్రూప్స్ కింద ఉంటుంది. కొన్ని వీక్స్ తర్వాత ఇలా కాలనైజ్ అవుతుంది. ఇలా కాలనైజ్ అయిన బ్యాక్టీరియా అనేది టాక్సిక్ వేస్టేజ్ని నాన్ టాక్సిక్ వేస్టేజ్గా మారుస్తుంది. దీన్ని నైట్రిఫికేషన్ అంటాము. లేఅవుట్ ఆఫ్ RAS. సో లేఅవుట్ అవుటర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ట్యాంక్స్ ఏ ప్లేస్లో ఉంచుకోవాలి, సో ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, వేస్ట్ మెటీరియల్స్ని ఎలా గ్యాదర్ చేసుకుంటున్నాము, దాని తర్వాత మనం ఎక్కడికి రిలీజ్ చేస్తున్నాము అనేది ఈ లేఅవుట్లో ఉంది. స్టెరిలైజేషన్. Ultraviolet sterilizer filter or treated with ozone to destroy any pathogens, parasites and diseases that may be present. సో ఇక్కడ ఏంటి అంటే వాటర్ని స్టెరిలైజ్ చేస్తారు. ఇక్కడ స్టెరిలైజేషన్ ఏ విధంగా జరుగుతుందంటే అల్ట్రావైలెట్ రేస్ని పాస్ చేసి ఇక్కడ మనకి వాటర్లో ఉన్న పాథోజన్స్ కానీ పారాసైట్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమి ఉన్నా అది ఈ అల్ట్రావైలెట్ రేస్ పాస్ అవడం వల్ల. నెక్స్ట్ హీటింగ్ అండ్ కూలింగ్. ఇక్కడ ఏంటి అంటే హీట్ అనేది ఎక్స్చేంజ్ చేయడానికి ఎలక్ట్రిక్ సబ్మెర్షన్ హీటర్స్ కానీ ఎలక్ట్రిక్ హీటర్స్ కానీ కూలర్స్ కానీ యూజ్ చేస్తారు. లేదంటే ఇక్కడ ఎయిర్ ఇంజెక్షన్స్ లాంటివి ఏవైనా అంటే ఎయిర్ అనేది పాస్ చేయడం వల్ల కానీ అలాంటివి ఏవైనా చేసి హీటింగ్ అండ్ కూలింగ్ని చేస్తారు. లైటింగ్. యాజ్ ద ఫిష్ ఆర్ హౌస్డ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్, artificial lighting is required to give the fish an impression of a day and night regime. This is to stimulate normal feeding and behavior patterns of the fish to ensure optimum growth. సో ఇక్కడ లైటింగ్ ఎందుకు అంటే మనకి డే టైం నైట్ టైం వేరియేషన్ మనం లైటింగ్ వల్లే కదా తెలుసుకుంటాము. సో ఫిష్కి ఆర్టిఫిషియల్గా డే టైంని నైట్ టైంని మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది క్లోజ్డ్ సిస్టంలో మనం చేస్తాం కాబట్టి డే టైంలో కొంచెం లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నైట్ టైంలో అన్నటువంటిది లైటింగ్ అనేది చాలా తక్కువగా ప్రొవైడ్ చేస్తాం, ఎక్కువగా కాకుండా. ఫిష్ అనేది గ్రోత్ అవడానికి ఈ లైటింగ్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది ఫిష్ యొక్క బిహేవియర్ అండ్ నార్మల్గా ఫీడ్ చేయడానికి. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. టెంపరేచర్. మెయింటైనింగ్ టెంపరేచర్. Fish are also less stressed when held at their optimum temperatures and therefore become less prone to disease. Temperature is maintained using artificial heating or cooling device. టెంపరేచర్ అనేది మనం తీసుకున్న స్పీసెస్కి తగ్గట్టుగా స్టాకింగ్ డెన్సిటీకి తగ్గట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఆప్టిమం లెవెల్లో ఉండదో ఫిషెస్ అనేవి స్ట్రెస్కి గురవుతాయి. సో అందుకే ఆప్టిమం లెవెల్స్ అనేవి టెంపరేచర్లో మెయింటైన్ చేయడం వల్ల డిసీజెస్కి గురి కావు. టెంపరేచర్ అనేది ఆర్టిఫిషియల్ హీటింగ్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాము. ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ క్రిటికల్ వాటర్ క్వాలిటీ వేరియబుల్ అండ్ విల్ డిపెండ్ ఆన్ వాటర్ టెంపరేచర్స్, స్టాకింగ్ అండ్ ఫీడింగ్ రేట్స్ అండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఏరియేషన్ installed within the recirculation system. Dissolved oxygen concentration should be kept around 5 ppm to ensure the survival and growth of the culture species. సో ఆక్సిజన్ అనేది ప్రతి ప్రాణికి కూడా ఇంపార్టెంట్. సో ఆక్వాకల్చర్ సిస్టంలో ఆక్సిజన్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏంటంటే ఆక్సిజన్ కరెక్ట్గా సప్లై అవుతే కనుక ఫిషెస్ యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ మీద ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ అనేది 5 ppm ఉండేలాగా చూసుకుంటే కనుక సర్వైవల్ రేట్ అండ్ గ్రోత్ అనేది స్పీసెస్కి సంబంధించి బాగుంటుంది. pH levels. The pH is the measure of the hydrogen ion concentration in the water. An optimal pH range is between 6.5 and 9. However, this will alter
స్లైట్లీ డిపెండింగ్ ఆన్ ద కల్చర్ స్పీసెస్. పీహెచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్లో ఉన్న హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మనం పీహెచ్ అంటాము. సో ఇది రేంజ్ వచ్చేసి 6.5 to 9 పీహెచ్ అనేది ఉండాలి. పీహెచ్ అనేది తీసుకున్న స్పీసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది రేంజ్ అనేది. కార్బన్ డయాక్సైడ్ produced by the respiration of fish and bacteria within the system. High levels it respiratory problem as it will interfere with oxygen uptake and cause stress to the fish. High carbon dioxide concentrations within the water column can also cause pH levels to decrease as mentioned. కార్బన్ డయాక్సైడ్ అనేది ఫిష్ అనేది రెస్పిరేషన్లో రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉంటాయో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీనివల్ల ఆక్సిజన్ తీసుకోవడం కష్టమయ్యి ఫిషెస్ అనేవి స్ట్రెస్కి గురవుతాయి. వాటర్లో కార్బన్ డయాక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల పీహెచ్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. స్టాక్ మేనేజ్మెంట్. కల్చర్ స్టాక్ మస్ట్ బి మేనేజ్డ్ కేర్ఫుల్లీ టు ఎన్షూర్ ద హెల్త్, సర్వైవల్ అండ్ గ్రోత్ ఆఫ్ ది యానిమల్స్. Stock management consists of breeding technology, availability of fingerlings, schooling fish, known culture technology, rapid growth rates, market acceptability. కల్చర్ మేనేజ్మెంట్ అనేది స్టాక్ మేనేజ్మెంట్ కూడా మనం చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. ఎందుకంటే హెల్త్, సర్వైవల్ రేట్, గ్రోత్ కరెక్ట్గా మనం వాటికి పెరిగేలా చేయాలి అంటే ఈ కల్చర్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టాక్ మేనేజ్మెంట్లో బ్రీడింగ్ టెక్నాలజీ ఉండాలి అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫింగర్లింగ్స్ అవైలబుల్లో ఉండాలి. నెక్స్ట్ కల్చర్ కోసం బాగా తెలిసి ఉండాలి. గ్రోత్ రేట్స్ అవి ఎలా ఏ టైంలో ఏవే కండిషన్స్ ప్రొవైడ్ చేస్తుంటే అవి పెరుగుతున్నాయి, ఎంత డెన్సిటీ ఉంటే పెరుగుతున్నాయి, ఎంత డెన్సిటీ తక్కువ ఉంటే పెరగడం లేదు, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ మార్కెట్లో ఇవి యాక్సెప్టబిలిటీ ఉందో లేదో కూడా చూడాలి. Grading. Grading is a particularly important exercise when farming fish using a recirculating system. Fish will grow at varying rates, therefore it is necessary to separate the faster growing fish from the slower growing fish to prevent cannibalism. The frequency of grading will depend on the species fish. However, grading is generally performed more frequently when the fish are younger. సో ఏవైతే ఫిషెస్ని ర్యాస్లో కల్చర్ చేయాలి అనుకుంటామో దాంట్లో గ్రేడింగ్ అనేది చేస్తాము. అంటే సేమ్ ఏజ్ ఉన్న ఫింగర్లింగ్స్ని తీసుకుంటాము. ఎప్పుడైతే సేమ్ ఏజ్ ఉన్న ఫింగర్లింగ్స్ని తీసుకోకపోవడం వల్ల కెనబాలిజం అంటే ఒక ఫిష్ని ఇంకొక ఫిష్ దానికన్నా చిన్న ఫిషెస్ని తినే ఛాన్స్ ఉంటుంది. సో కెనబాలిజం అంటారు దీన్ని. ఎందుకంటే ఎక్కువగా ర్యాస్లో మనం ఎక్కువగా ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ని మనం కల్చర్ చేస్తాము. గ్రేడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ ఏజ్ ఉన్న ఫింగర్లింగ్స్ని యూస్ చేస్తే మనం హార్వెస్టింగ్ కూడా సేమ్ టైంకి అవుతుంది. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉంటే ఒకటేసారి హార్వెస్ట్ చేయడం అనేది జరగదు. కెనబాలిజంకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ ఫీడింగ్. ఫిష్ ఫీడ్ ఆన్ జూప్లాంక్టన్, లార్వల్ స్టేజెస్, డ్రై పెల్లెట్స్, ఫింగర్లింగ్. జూప్లాంక్టన్స్ అనేవి లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇస్తాము. డ్రై పెల్లెట్స్ అనేవి ఫింగర్లింగ్స్కి ఇస్తాము. ఫీడింగ్ రేట్స్ డిపెండ్ ఆన్ ద స్పీసెస్. ఆటోమేటిక్ ఫీడర్స్ లెస్ మాన్యువల్ లేబర్ దెన్ మాన్యువల్ ఫీడింగ్. ఆటోమేటిక్ ఫీడర్స్ అంటే ఆటోమేటికల్గా మనం ఇంత టైంకి ఇంత ఫీడ్ అనేది ఇవ్వాలి అని చెప్పి సెట్ చేసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ లేబర్ పవర్ అనేది అవసరం లేదు, అంటే ఎక్కువ పని వల్ల అవసరం లేదు. సో ఇక్కడ బెల్ట్ ఫీడర్స్. Conveyor or belt drops pellets into the water at regular intervals. బెల్ట్ ఫీడర్స్ ఏంటి అంటే ఇవి కన్వేయర్ బెల్ట్ పైన రొటేట్ అవుతూ వాటర్లోకి పెల్లెట్స్ అనేవి రెగ్యులర్గా సర్టెన్ ఇంటర్వెల్స్లో డ్రాప్ చేస్తాయి అన్నమాట. దీన్నే బెల్ట్ ఫీడర్స్ అంటాం. డిమాండ్ ఫీడర్స్. ట్రిగ్గింగ్ ద ఫీడ్ డిస్పర్సల్ వెన్ రిక్వైర్డ్. ఏం చేస్తారంటే ఇందులో ఫీడ్ అనేది ఒక కవర్ లాంటి దాంట్లో వాళ్ళు టైట్ చేసేసి పాండ్కి సంబంధించి కొన్ని ఏరియాస్లో వాళ్ళు పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫిష్కి తనకి ఫీడ్ కావాల్సిన టైంలో వెళ్ళి ఆ యొక్క బ్యాగ్స్ని టచ్ చేసినప్పుడు ఫీడ్ అనేది డిస్పర్సల్ అవుతుంది, కిందకి పడుతుంది. దీన్ని డిమాండ్ ఫీడర్స్ అంటాము. అంటే తనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు వెళ్ళి టచ్ చేస్తే దాన్ని మనం
జస్ట్ ఇలా స్నౌడ్తో టచ్ చేస్తే ఫీడ్ అనేది కిందకి పడుతుంది. సో దాన్ని తిడుతుంది. అంటే దీని మీద తనకి ఎప్పుడు కావాల్సితే అప్పుడు డిమాండ్ చేసి తీసుకుంటున్నట్టు అనమాట. Disease and stress. As fish are held at high densities within the recirculation system, they are more at risk of becoming stressed and therefore prone to disease. It is important to monitor fish health continuously, as if a disease outbreak does occur, it can spread extremely rapidly throughout the culture tank. Fish farmers usually ensure that tanks can be isolated from one another to prevent a disease from spreading throughout the entire system. సో ఫిషెస్ అనేవి ఎక్కువ డెన్సిటీలో అంటే ట్యాంక్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ డెన్సిటీలో మనం కనుక స్టాక్ చేస్తే డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కదానికి వచ్చిన అది వెంటనే ఎంటైర్ స్టాక్ మొత్తంకి ట్యాంక్ మొత్తంలో ఉన్న ఫిషెస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఎక్కువ స్టాకింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డిసీజ్ అనేది వస్తున్నాయా లేవా అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్ని పారామీటర్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి. హార్వెస్టింగ్ అండ్ పర్చింగ్. హార్వెస్టింగ్ ఈజ్ డన్ యూజింగ్ నెట్స్ విచ్ ఆర్ డ్రాగ్డ్ త్రూ ద ట్యాంక్స్ as possible to prevent further stress on the animals. Purging tanks filled clean and fresh water. Fish are kept within the purging tanks. హార్వెస్ట్ అనేది మనం చేసినప్పుడు నెట్స్ని యూజ్ చేసి ఫిషెస్ని ట్యాంక్స్ నుంచి డ్రాగ్ చేసి తీసుకోవాలి. అలాగే వాటికి ఫర్దర్ స్ట్రెస్ అనేది అవ్వకుండా చూసుకోవాలి. డ్రాగ్ చేసిన ఫిషెస్ని మనం తర్వాత క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఉన్న ట్యాంక్స్లో పెట్టిన తర్వాత వాటిని మనం నియర్ బై మార్కెట్స్కి పంపిస్తాము. కొన్ని చోట్ల వీటిని లైవ్ ఫిషెస్గా సేల్ చేస్తారు. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజెస్. గ్రోయింగ్ సీజన్ అండర్ కంట్రోల్, లేబర్ కాస్ట్ ఆటోమేషన్, స్టాక్ సెక్యూరిటీ, లెస్ డిపెండెన్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్, ప్రొడక్షన్ కంట్రోల్, మార్కెటింగ్ కంట్రోల్. రాస్ ఆక్వాకల్చర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సీజన్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే తక్కువ టైంలో తక్కువ స్పేస్లో మనం కల్చర్ చేస్తాం. సో మనకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు మనం కల్చర్ చేసుకోవచ్చు. లైక్ ఇన్లాండ్ ఎత్తెన్ పాండ్స్లో అయితే మనం పర్టికులర్ కొన్ని సీజన్స్లో మాత్రమే కల్చర్ చేయడానికి అవుతుంది. డిసడ్వాంటేజెస్. హై కన్స్ట్రక్షన్ కాస్ట్ and high production cost, complexity within the bracket electrical, mechanical and hydraulic, need for trained operatives, electrical reliability, backup components. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో కాంపోనెంట్స్ అన్ని కొనుక్కోవాలంటే కాస్ట్ ఎక్కువ. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫిల్టరేషన్స్ అనేవి చేస్తాం కదా, సో వీటికి కూడా చాలా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్డ్ ఆపరేటివ్స్ అంటే ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ దీనికి అవసరం. అండ్ ఎలక్ట్రికల్ అండ్ బ్యాకప్ కాంపోనెంట్స్ అనేది కూడా చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి. ఎలక్ట్రిసిటీ కోసం జనరేటర్స్ పెట్టుకుంటాం. సో జనరేటర్స్ అనేవి కూడా చాలా కాస్ట్ కదా. కంక్లూజన్. రీసర్క్యులేటింగ్ aquaculture system is the key to the future of aquaculture. Its merits overweight its disadvantages. It makes sustainable use of water resources and in places where there is a scarcity of good quality water. Even though it has high establishment cost, but the scope of RAS is vast. It is environment friendly. There is a control over the production and the supply can meet the demand according to the market conditions. There is a low pollution to the surroundings in రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. రాస్ ఆక్వాకల్చర్ అనేది ఫ్యూచర్లో ఇది ఒక కీ ఆక్వాకల్చర్గా ఉండబోతుంది. అండ్ ఇందులో మెరిట్స్ కన్నా మెరిట్స్ అనేవి ఓవర్టేక్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ చేయడానికి లైక్ వాటర్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ వేస్ట్ చేయకుండా లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ ఉన్న దగ్గర మనం చక్కగా కల్చర్ చేసుకోవచ్చు. ఇవి ఎస్టాబ్లిష్మెంట్కి కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే దీన్ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ. సో రాస్ ఆక్వాకల్చర్ అనేది ఎకో ఫ్రెండ్లీ అండ్ ప్రొడక్షన్ కూడా అండర్ కంట్రోల్లో జరుగుతుంది.
పొల్యూషన్స్ లాంటివి కూడా ఏమి అనేవి ఉండవు. సరౌండింగ్ వాటికి కూడా పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే మిగిలిన వేస్ట్ని వాళ్ళది ప్లాంట్స్కి కానీ రిమైనింగ్ వాటికి ఫెర్టిలైజర్స్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో పొల్యూషన్ కాజ్ చేసేవి ఏమి ఉండవు. రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేది ఫిషెస్ని అంటే ఎడిబుల్ ఫిషెస్ని పెంచడమే కాకుండా ఎక్వేరియం ఫిషెస్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, అప్లికబుల్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్వేరియం ఫిషెస్ అనేవి మనం డైలీ 2 times ఫీడింగ్ ఇచ్చినా అవి రిలీజ్ చేసే ఎక్స్క్రీటా అనేది చాలా ఎక్కువగా ఎక్స్క్రీటాని రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనం మాటికి మార్చుకోవాల్సిన అవసరం లేకుండా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ద్వారా వాటర్ని మనం లిమిటెడ్గా యూజ్ చేస్తూ ఎప్పటికప్పుడు స్లజ్ని రిమూవ్ చేస్తూ ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ని మనం పొందొచ్చు. సో ఈ రాస్ ఆక్వాకల్చర్లో మనకి ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే సాలిడ్స్ రిమూవల్. సో ఇది కరెక్ట్గా ఉంటేనే రిమైనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి స్టాకింగ్ డెన్సిటీ అండ్ సాలిడ్ రిమూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు సాలిడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. స్టాకింగ్ డెన్సిటీ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రికాషన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. రాస్ సిస్టంలోనే ఇంకొక టైప్ ఏంటంటే ఆక్వాపోనిక్స్. ఏంటంటే కంబైనింగ్ ప్లాంట్స్ అండ్ ఫిష్ ఇన్ ఎ రాస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఆక్వాపోనిక్. జనరల్గా రాస్లో వచ్చే వేస్ట్ వాటర్ అండ్ స్లజ్ అనేది ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్గా యూజ్ చేస్తారు. అండ్ ప్లాంట్స్కి ఈ వేస్ట్ వాటర్ని వేసి వాటరింగ్ చేయడం వల్ల అవి చాలా న్యాచురల్ ఫెర్టిలైజర్స్గా అవి పనిచేస్తాయి. కాబట్టి ప్లాంట్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆక్వాపోనిక్స్ అంటారు. సో జనరల్గా రాస్లో అది వేస్ట్ అవుతుంది, కానీ అది ఎప్పటి నుంచి అయితే రాస్ సిస్టమ్ నుంచి బయటికి వస్తుందో అది వాటర్ కానీ స్లజ్ కానీ ఏమాత్రం వేస్టేజ్ అయితే అవ్వడం లేదు. ఈ ఆక్వాపోనిక్స్ వల్ల ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్ కాస్ట్ అనేది ఉండదు. సో కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అందుకే ఈ వీడియోని చేశాను. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏంటో నాకు కమెంట్ సెషన్లో షేర్ చేయండి. ఫర్ వాచింగ్.